ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఐఎం పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం పార్టీ బూట్లు నాకు ఇలా బతుకు ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికేనా నేను అంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులు అయితే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీ నిష్పట్టండి, కాషాయం జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గర్తించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను రెండు పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తుల విధ్వంసం, నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరు ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామాకి ఏమి పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా పోని, దేవాలయాల విధ్వంసం గాని, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం గాని మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటి మేము పట్టించుకో. మేము ఇలా మా ఆవేశం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆవేదన. మా కసితో ఉన్నారు ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకోండి. మేము ఉన్నాం. హిందూ సమాజాన్ని తెలుసుకున్నా. గతంలో నువ్వు ఇదే భాగ్యలక్ష్మి టెంపుల్ లో ఇంకెక్కడో హైదరాబాద్ లో మీ అమిత్ షా వస్తే, అమిత్ షా చెప్పులు ఎక్కడో వదిలేసి చెప్పులు చేత పట్టుకొచ్చి అమిత్ షా కాళ్ళక్కడ పెట్టినావు. ఇక నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీకు చెప్పు. రేవంత్ రెడ్డి గారు మూటలు మోస్తుండా తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చనీకే ఢిల్లీలో ఉన్నటువంటి మీ బీజేపీ నాయకులు నీ తోటి మంత్రుల్ని కలిసి నిధుల కోసం ప్రయత్నం చేస్తుండ్రు. ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి యాక్టింగ్లు, ఈ మతతత్వ రాజకీయాలు బంద్ చేసి ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నావు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడానికి నీవు ఈ యొక్క పనితనాన్ని చూపి, దాంతో రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఇక్కడ RRR, మూసీ రీజనవేషన్, మెట్రో ఫేజ్ 2, ఫ్యూచర్ సిటీ, ఇట్లా ఎన్నో అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని, అందరు మంత్రుల్ని కలుస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీకు 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి తెలంగాణలో ఏం పీకిర్రని చెప్పి ఇప్పుడు మళ్ళా మీకు ఓట్లేస్తారు చెప్పండి. కాబట్టి ఏదన్నా పనికొచ్చే పని చేయాల్సిందిగా బండి సంజయ్ గారిని కోరుకుంటున్నారు.